కొత్తగా సెట్ చేయడం అంటే నీకు ఎంతవరకు నీ పార్టీ మీద అవగాహన లేదని కదా. నువ్వేం చేయాలా, నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆ ఇన్ఛార్జ్ నుంచి ఒక నివేదిక తెప్పించుకోవాలి. ఆ నియోజకవర్గంలో ఈ ఇన్ఛార్జికి పోటీ పడేవాడు ఇంకొకడు ఉన్నాడు, వాళ్ళ నివేదిక తెప్పించుకోవాలి. అట్లా చేస్తే వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుంది. ఇది కాకుండా మూడో పని పెట్టారు. ఈ గందరగోళం కదా. ఇప్పుడు కార్యకర్త పనిచేశాడు అన్నది లోకల్ నాయకుడికి తెలుసు. ఆ నాయకుడి పక్కన పెట్టి ఇంకోటి ఏమన్నా సెర్చ్ ఇంజిన్ వేస్తే ఆ నాయకుడు వచ్చి చెప్పడం నీకు నాళ్ళకి ఏంటంటారు మూడో మనిషి. ఇతను ఎట్లా జడ్జ్ చేస్తాడు? పవన్ కళ్యాణ్ ఆ కార్యక్రమం పాల్గొన్నాడు, ఈ కార్యక్రమం పాల్గొన్నాడు, ఎవడో ఒకడు ఆ మాట ఈ మాట చెప్పేవాడు అంటే అక్కడ మీడియా. అలాగే ఏ కమిటీ లేకపోతే గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త గుర్తింపు ఎలా వస్తుంది సార్? ఆల్రెడీ కమిటీ వెయ్యాలంటున్నా, ఇప్పుడు వేయడం ఏంది, సెర్చ్ చేయడం ఎందుకు అంటున్నా నేను. అవును, నీ దగ్గర ఉన్న కార్యకర్త లిస్టులోంచి కమిటీ వేయాలి. అవును, అంతేగాని ఇప్పుడు సెర్చ్ చేస్తాను మంచి కష్టపడేవాడిని ఇస్తానంటే నువ్వు ఇప్పటి నుంచి పెట్టుకో, చేసి రేపు పొద్దున డెడ్ లైన్ ఇయ్యి. పంచాయతీలో సర్పంచులు గెలిపించాలా, లేదా మనకు వార్డు మెంబర్లు గెలిపించాలా, మనం కష్టపడాలా. ఒక 6 నెలల్లో నువ్వు అప్పుడు మార్కులు వేస్తే బాగుంటుంది. కానీ పరీక్ష పెట్టకుండా నువ్వు మార్కులు వేస్తానంటే ఎట్టాగా అంటున్నా నేను. అవును, అవును. అంటే స్వతంత్రంగా పార్టీని అభివృద్ధి చేయడానికి ఆయన కాస్తంత ఆలస్యంగా అయినా ఒక మంచి డెసిషన్ తీసుకున్నారా? సరైన అడ్మినిస్ట్రేషన్ కాదండి ఇది. ఎవరో చెప్పింది, లేకపోతే ఏదో కొంచెం కాలక్షేపానికి నడుస్తున్నాం. అంటే పార్టీలో ఏదో యాక్టివిటీ ఉండాలనా?